గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు బడ్జెట్ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేనిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ బరిలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మరొక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. అయితే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఒక బలమైన డెసిషన్ తీసుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన ఖర్చు పెట్టకూడదని పర్ఫెక్ట్ లెక్కలు వేశారట. తొలుత అనుకున్న బడ్జెట్ కంటే కాస్త తగ్గిందట. ముందు అనుకున్న మొత్తంలో కొంత కోత విధించారట నిర్మాతలు. నవంబర్ 2వ వారంలో బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథతో తెరకెక్కనున్న సినిమా. హిస్టారిక్ అంటే భారీ సెట్స్ వేయడం తప్పనిసరి. రాజులు, రాజ్యాల నేపథ్యంలో కథ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ నుంచి భారీ అమౌంట్ రావడం లేదు. అలాగే అమెరికా నుంచి ట్యాక్స్లు ఎక్కువ కట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అందుకని నిర్మాతలు వచ్చే డబ్బుల్లో కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువ ఖర్చు కాకుండా అవసరం మేరకు మాత్రమే ఖర్చు పెడుతూ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారట. కాంతారా సినిమాటోగ్రఫర్ అరవింద్ కశ్యప్ ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ముందు అఖండ 2 పబ్లిసిటీ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు బాలకృష్ణ. ఇకపోతే పవర్ఫుల్ డైలాగులకు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పెట్టింది పేరు. అందులోనూ బ్లాక్ బాస్టర్ సినిమాల దర్శకుడు బోయపాటి సీనుతో ఆయన సినిమా అంటే ఆ డైలాగులు మరింత పవర్ యాడ్ అవుతుంది. వాళ్ళిద్దరి కలయికలో తాజా సినిమా అఖండ 2 తాండవం టీజర్లో డైలాగ్ వింటే ఆ మాటే చెబుతారు. అఖండ 2లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అఖండ చూస్తే గనక ఆ పాత్రలు రెండూ తెలుస్తాయి. ఒకటి అఘోరా పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్. ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ రోర్ పేరుతో విడుదలైన లేటెస్ట్ టీజర్ చూస్తే మురళీకృష్ణ గెటప్ చూపించారు. దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు, ఊహకు కూడా అందదు అంటూ విలన్ కు బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. యాక్షన్ సీన్ మధ్యలో చెప్పే డైలాగ్ అని అర్థమవుతోంది. ఆయన లుక్ కూడా చాలా బాగుంది. మాస్ సన్నివేశానికి కావలసినట్టు సంగీత సంచలనం ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్ని విడుదల చేశారు. 5 భాషల్లో సినిమా విడుదల కానుంది. బాలకృష్ణ మొదటి పాన్ ఇండియా రిలీజ్ ఇదే. డిసెంబర్ 5న థియేటర్లలోకి అఖండ 2 సినిమా రానుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్ టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి. సగటు బాలయ్య అభిమానికి టీజర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజిఎం గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అఖండ తాండవం స్కోర్స్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. రీ రికార్డింగ్ పనులు సైతం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా వైరల్ అవుతోంది. బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది. న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది. ఇది ఓ ఈవెంట్లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట. నిజానికి అఖండ 2 టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది. బాలయ్య మాస్ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రుద్రతాండవం అనేలాగా తమన్ మ్యూజిక్ ఉందన్నట్లు తెలుస్తోంది. టీజర్లోనూ ఓ సిగ్నేచర్ షాట్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ ఒకవైపు, తమన్ మ్యూజిక్ మరోవైపు కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో ఇది 4వ సినిమా. 2021లో అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్గా అఖండ 2 తెరకెక్కుతోంది. అంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్ కూడా బిగ్ సక్సెస్ని అందుకున్నాయి. హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత
మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కి ముందే దాదాపు 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇది హైలైట్ అని తెలుస్తోంది. అఖండ 2 ఓటీటీ డీల్ 85 కోట్లు పలికినట్టు సమాచారం. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. శాటిలైట్ హక్కులు 60 కోట్లు, నైజాం రైట్స్ 36 కోట్లు, ఆంధ్ర రైట్స్ 55 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, నార్త్ అమెరికా ఓవర్సీస్ రైట్స్ కలిపి 31 కోట్లు. వీటి ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో 14 రీల్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు.